నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం 9, 18 అలాగే 27వ తారీఖు జన్మించిన వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. వీళ్ళని అంటే కొన్ని విషయాలు మనం ఎలా చెప్పాలంటే వీళ్ళ చేత్తో ఏది తీసుకున్నా సరే మనకి ఒక రూ. 10 గాని వీళ్ళ చేత్తో తీసుకున్నామంటే మాత్రం ఒక అదృష్టం అనేది కలుగుతుంది. ఒక రూ. 10 వీళ్ళ చేత్తో వ్యాపారం కోసం గాని మనం తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేసామంటే ఆ రోజు బోనీ కింద తీసుకున్నా సరే, ఆ రోజు వ్యాపారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. లక్ష్మీదేవి చెయ్యి అంటారండి వీళ్ళది. వీళ్ళది లక్ష్మీదేవి పాదం అంటారు లేడీస్‌కైతే. అబ్బాయిల విషయంలో చూసుకుంటే లక్ష్మీదేవి చెయ్యి అంటారు. వీళ్ళ చేత్తో ఏది చేసినా సరే అది శుభప్రదమే. వీళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మంచే వస్తుంది గానీ, చెడనేది రాదండి. అలాగే ఇతరులకి సహాయం చేయడంలో కూడా చాలా ముందుంటారు. చాలా అందంగా ఉంటారు. ఏ పనిలో అయినా సరే మీరు చెప్తే నమ్మరు గానీ, ఈ 9, 18, 27 డేట్‌ల్లో జన్మించిన వారు హాలీవుడ్ దగ్గర నుంచి చూసుకుంటే బాలీవుడ్ దాకా మన టాలీవుడ్ నుంచి ఎక్కడ చూసుకున్న మంచి మంచి మోడల్స్. అందానికి ప్రతిరూపమనే చెప్పుకోవాలి. మంచి చిరునవ్వు, అలాగే ఆలోచన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళు ఏదైనా సరే ఒక పని కోసం ఆలోచించారంటే ఏ, బి అని 2 పెట్టుకుంటారండి. ఖచ్చితంగా. అంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఈ ప్లాన్‌లో పని చేయాలి. మనం ఏదైనా సరే గుడ్డిగా ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారంగా చేయకుండా సర్లే అక్కడికెళ్ళాక చూసుకుందాంలే అనుకుంటాం. కానీ వీళ్ళకి ఆ పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవాలి. ఇలాగ ప్రతి విషయంది కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అని ఉంటదండి వీళ్ళకి. అలాగే వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాన ధర్మం చేయడంలో గాని, భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా వీళ్ళు నడుచుకోవడం గాని, అలాగే 10 మందికి మంచి చెప్పడంలో గాని, 10 మందికి సహాయం చేయడంలో గాని, చాలా అందువేసిన చెయ్యనే చెప్పుకోవాలి. డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతుంటారండి. మంచినీళ్ళ ఖర్చు పెడుతుంటారు. అంటే వీళ్ళు సంపాదించుకుంటారు. సంపాదించుకున్న డబ్బుతో పాటుగా అప్పు చేసి మరి వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు ఎవరినైతే బాగా పర్వాలేదు నా స్నేహితులని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు చెడు వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు కూడా కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దాని తర్వాత వాటి నుంచి బయట పడడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోరు. నేను చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పి వెంటనే మళ్ళీ మారిపోవడం అనేది కూడా మనం చూస్తా ఉంటుంటాం చాలా మందిలో. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావంతోటి ఎక్కువగా తీర్థయాత్రలకెళ్ళడం. ఫ్యామిలీస్ అందరిని కూడా చాలా దూర ప్రాంతాలైనటువంటి తీర్థయాత్రలకి తీసుకెళ్తుండడం. అంటే వీళ్ళకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే మాత్రం చాలా ఇష్టమండి. ఎప్పుడు కూడా పిల్లలతోటి గడపాలి. భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, కుటుంబంతోటి ఎక్కువగా గడపాలి అనేది ఒక మంచి టైంని సెట్ చేసుకుంటుంటారు. వీళ్ళ ప్లానింగ్స్ గాని, వీళ్ళ టూర్స్ ప్లానింగ్స్ గాని అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఈళ్ళు ఎక్కడికెళ్ళినా సరే కొంచెం వీళ్ళదే డామినేషన్‌గా ఉండాలి అని ఆలోచిస్తుంటారండి ప్రతి విషయంలో కూడా. వీళ్ళు ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళినా, ఫ్యామిలీస్‌తో బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే వీళ్ళదే డామినేషన్‌గా ఉండాలని ఆలోచిస్తారు. అలాగే మాట్లాడే తీరు కూడా గలగలగలమని మాట్లాడుతూ ఉంటుంటారు. అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. అంటే మరి ముఖ్యంగా వీళ్ళకి కుజుడి తాలూకా ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల 9, 18, 27 కొన్ని కొన్ని సార్లు భయాందోళనలకు కూడా గురవుతుంటారండి. అది ఏదైనా సరే ఇప్పుడు మీకు ఏదైనా సరే చిన్నది అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి. ఒకటికి 2 సార్లు ఈ సమస్యకి ఏంటి నాకు ఎలాగొచ్చిందని చెప్పి యూట్యూబ్‌లో ఉన్నటువంటి వీడియోలన్నీ చెక్ చేస్తుండడం. అవసరం ఉన్నా లేకపోయినా సరే మెడిసిన్స్ వేస్తూ ఉండడం. లేదు మీకు ఏదైనా చిన్న జలుబు చేసినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుండడం. అంటే వీళ్ళకి కొంచెం ఆందోళన అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. గుండె ధైర్యం అనేది కొంచెం తక్కువగా ఉంటది. అలాగే ఏదైనా సరే వీళ్ళకి అతీత శక్తుల మీద అంటే ఏమో ఆత్మలుంటాయంట, దెయ్యాలుంటాయంట, నిజమేనేమో ఇలా ఎవరైనా చెప్తుంటే వినాలి అనేటటువంటి ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏదైనా మూవీస్ గాని, హారర్ మూవీస్ గాని వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఈ ఆత్మల కోసం వినడం, అలాగే మనం చనిపోయిన తర్వాత ఏమవుతది? ఇలాంటి విషయాల కోసం ఎక్కువగా ఎవరితో సరే డిస్కస్ చేస్తుండడం. లేదంటే ఇలాంటివి కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుండడం. అంటే ఇంకా ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి అనేది దూరపు ఆలోచనగా చదవడం.
ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. ఒక 20-25 నంబర్స్ ఇలాంటివాళ్ళు ఉన్నప్పటికీ కూడా చదువు మీద మంచి శ్రద్ధ కనిపిస్తారండి. ఎందుకంటే దీనికి వెనకాతల ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలనేవి చూసుకుంటూ పెరగడం వల్ల ఒకానొక స్టేజ్‌లో వీళ్ళు చదువు మానేద్దామా? చదువు మానేయాలేమో! ఇక్కడితో మనం ఇంక చదువు మానేసి ఇంక మన పనిలోకెళ్ళకపోతే మన జీవితం గడదేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చేస్తారు. కానీ ఆ భగవంతుడి దయ వల్ల వీరు చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగం సంపాదించి, బాగా లేదంటే వ్యాపారం చేస్తూ కొంచెం బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత, అమ్మో! నేను గాని ఆ టైంలో గాని జాబ్ మానేసుంటే నా పరిస్థితి ఏంటి? చదువు మానేసుంటే నా పరిస్థితి ఏంటనేది తలుచుకొని, లేదు నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. నేను సంపాదించింది అప్పు చేసైనా సరే, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బాగా చదివించి, వాళ్ళని ఒక మంచి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలి. నేను పడ్డ కష్టాలు వాళ్ళు ఎప్పుడు పడకూడదు. ఇలా మంచి ఆలోచనతో ఉంటారు. అలాగే వీళ్ళు ప్రతి ప్లాన్ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు చేసుకుంటారు. అలాగే పిల్లల్ని బాగా చూసుకుంటారు. భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఉంటారు. ఎక్కడికెళ్ళినా సరే ఇంక వాళ్ళు అట్రాక్ట్‌గా ఉంటారనమాట. అందరూ కూడా వీళ్ళ దగ్గరికి రావడం, మాట్లాడుతుండడం. అంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే, మనం బయటికి మాత్రం చాలా చక్కగా కనిపిస్తాం. అది మన మంచి మనసనే చెప్పుకోవాలి. ఎక్కడైతే మంచి మనసుంటుందో, అక్కడ ఆ వచ్చేటువంటి మనుషులు కూడా మంచి వాళ్ళుగానే ఆలోచిస్తారు. అయ్యో! వీళ్ళతో మనం మాట్లాడితే ఇంకా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. వీళ్ళతో మనం మాట్లాడుతుంటే టైమే తెలియదు అని వీళ్ళు చాలా చక్కగా ఉంటారు. ఇతరుల జోక్యాలు ఎవరు జోక్యం చేసుకోరు. మనం ఎవ్వరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోమండి. 9, 18, 27 డేట్‌ల్లో జన్మించిన వారు ఎవ్వరి విషయాల్లో జోక్యం చేసుకోరు. వీరి పనేదో వీరు చేసుకుంటారు. వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అంటే మనం కొంచెం చీటింగ్ అనమాట. బాగా నమ్మిన వాళ్ళు బాగా మనల్ని మధ్యవర్తులుగా ఉండి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఇవతల వాళ్ళకి మన సమాధానం చెప్పుకోలేక అంటే మనం తినేది లేదు, ఏడ్చేది లేదు. కానీ మనమే డబ్బు కట్టవలసొస్తది. అందరూ కూడా అంటుంటారు, "ఎందుకురా ఇలాంటివన్నీ కొత్తవన్నీ కూడా తల మీద తెచ్చుకొని పెట్టుకుంటావు. నీ పనేదో నువ్వు చేసుకోకూడదా?" అంటూ మనకు చెప్తుంటారు. అయినప్పటికీ కూడా పోనీలే ఆ భగవంతుడే ఉన్నాడులే అని చెప్పి మనం ఇలా సహాయాలు చేసుకుంటూ పోతా ఉంటుంటాం. ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, బయట వాళ్ళు చెప్తుంటారు. కానీ మనలో ఉన్నటువంటి మన బ్లడ్ అటువంటిది. మనం ఇతరులకు సహాయం చేయడు. పోనీలే మనం మంచే కదా చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంక తర్వాత భగవంతుడే చూసుకుంటాడులే. మనం ఎవరికి అన్యాయం అయితే చేయలేదు కదా! ఇలాంటి ధోరణితో మాట్లాడుతూ ఉంటుంటారు కాబట్టి, ఈ 9, 18, 27 డేట్‌ల్లో జన్మించిన వారు వీళ్ళ లైఫ్ కూడా చాలా లాంగ్ రన్‌గా ఉంటుంది. కుటుంబం కూడా చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళ పిల్లలు కూడా మంచి లైఫ్‌లో సెటిల్ అవుతారు. అలాగే వీళ్ళకి ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే 25వ తారీఖు తర్వాత నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటది ఆర్థికంగా. అంటే కరోనా దగ్గర నుంచి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు బిజినెస్ పరంగా చాలా రకాలైనటువంటి కష్ట నష్ట బాధలన్నీ పడుతున్నారు. కానీ ఈ మే 25వ తారీఖు తర్వాత నుంచి కూడా వీళ్ళకి చాలా బావుంటుంది. ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. అలాగే పిల్లలు బాగా మంచి ఎడ్యుకేషన్ చదువుతారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు. అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం, మ్యారేజ్‌లు కుదరడం, మన ఇంట్లో శుభకార్యాలు జరగడం. అలాగే ఆరోగ్యం అనేది పెద్దవారికి నుంచి మన దాకా అంత ఆరోగ్యవంతంగా కుదుటపడి చాలా బావుంటుంది. మనకి విశ్వాసనామ సంవత్సరం అంతా చూడండి ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఇలా చాలా మంచి మంచి విషయాలన్నీ మనం చాలా చక్కగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.